వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ నేను మీ శివాని కల్కి 2898 ఏడీలో అతిథి పాత్రలు చాలానే ఉన్నాయి. వీటిని బయటకు చెప్పకుండా చివరి వరకు కూడా సర్ప్రైజింగ్ గా ఉంచుదామని డైరెక్టర్ నాగశ్విన్ అనుకున్నారు. అయితే రిలీజ్ ముందు రోజు మాత్రం ప్రభాస్ తో కలిసి నాగశ్విన్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ లైవ్ ఇంటర్వ్యూలో డార్లింగ్ దీనిపైన తెలియకుండానే లీక్ చేసేశారు. దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండలకి థ్యాంక్స్ అంటూ ప్రభాస్ చెప్పడంతో కల్కిలో వీరు ఉన్నట్టుగా క్లారిటీ వచ్చేసింది. అయితే ఏ క్యారెక్టర్ లో కనిపిస్తారనేది మాత్రం సినిమా రిలీజ్ అయ్యాకనే మనకు తెలిసింది. అర్జునుడి పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించగా దుల్కర్ సల్మాన్ కూడా ఒక రోల్లో కనిపించారు. కానీ దుల్కర్ ను కేవలం అంత చిన్న పాత్రకే తీసుకున్నారా అని ఆడియన్స్ కి ఒక అనుమానం అయితే కలిగింది. వారి అనుమానాలు కూడా నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే కల్కి రాబోయే పార్ట్ లో దుల్కర్ పాత్ర మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నట్టుగానే మనకు తెలుస్తోంది. కల్కి సినిమాలో చిన్నప్పుడు ప్రభాస్ ను చేరదీసి పెంచిన పైలట్ పాత్రలో దుల్కర్ నటించారు. ప్రభాస్ కి చిన్నప్పటి నుంచి కూడా ఫైట్స్, జీవిత పాఠాలు నేర్పించిన ఈ క్యారెక్టర్ లో దుల్కర్ చాలా తక్కువ సమయమే మనకు కనిపించారు. కానీ ఈ పాత్రను సరిగ్గా గనుక గమనిస్తే దుల్కర్ కేవలం పైలట్ పాత్రకే పరిమితం అయ్యేటట్టు కనిపించడం లేదు. మహాభారతంలోని పాత్రలు ఎలాగైతే మళ్ళీ పుట్టినట్టు కల్కిలో చూపించారో అలానే దుల్కర్ సల్మాన్ క్యారెక్టర్ కూడా ఉండే అవకాశం ఉంది. శ్రీ మహావిష్ణువు 6వ అవతారమైన పరశురాముడి పాత్రలో దుల్కర్ నటించారేమో అని అనిపిస్తుందట. ఎందుకంటే పరశురాముడు చిరంజీవుల్లో ఒకడు. పైగా కల్కి పురాణం ప్రకారం కల్కికి యుద్ధ విద్యలు నేర్పిన గురువు కూడా పరశురాముడే. అలానే కర్ణుడికి కూడా విద్యలు నేర్పేది పరశురాముడే. ఇక దీన్ని బట్టి చూస్తే కల్కి సినిమాలో చిన్నప్పటి ప్రభాస్ కి విద్యలు నేర్పించేది దుల్కర్ పాత్రే కనుక రాబోయే తరువాతి భాగాల్లో మళ్ళీ ఈ పాత్రను మహాభారతంలో పరశురాముడిగా చూపించే అవకాశం కూడా లేకపోలేదు. ఎలా అయితేనేమి మహాభారతంలోని ఒక బలమైన పాత్ర భైరవగా మళ్ళీ పుట్టిందో అలానే పరశురాముడి అంశగా దుల్కర్ పాత్ర ఉండే ఛాన్స్ కూడా ఉంది. అదే నిజమైతే మాత్రం సినిమా వేరే లెవెల్లో ఉంటుంది అని ఆడియన్స్ అందరు కూడా బాగా అనుకుంటున్నారు. అయితే ఇవి కేవలం ఊహాగానాలు మాత్రమే. నిజంగా గనక దుల్కర్ పరశురాముడిగా గనక కనిపిస్తాడో లేదో తెలియాలి అంటే పార్ట్ 2 వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. కానీ కల్కి చిత్రానికి ఎండ్ చేసిన విధానం మాత్రం ఆడియన్స్ ను పిచ్చెక్కించింది. పార్ట్ 2 కోసం వెయిట్ చేసేలా చేసిందనే చెప్పాలి. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్ టీవీ.